వాహనాల కారణంగా ఏర్పడే సౌండ్ పొల్యూషన్ ను ఎలా తగ్గించాలి? ప్రయాణ సమయంలో వచ్చే భారీ శబ్దాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో సమాధానం చెప్పారు. రోడ్లపై భారీ శబ్దాలతో నడిచే బైక్లపై వరంగల్ పోలీసులు కొరడా జులిపించారు. గత కొన్ని రోజులుగా నిఘా ఉంచి 261 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి సైలెన్సర్లను తొలగించిన సైలెన్సర్స్ ను రోడ్డుపై వరుసగా పేర్చారు. ఆ తర్వాత రోడ్ రోలర్తో సైలెన్సర్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. హనుమకొండలోని అదాలత్ జంక్షన్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు. వాహనాల కంపెనీలు అందించే సైలెన్సర్స్ ను ఎటువంటి మార్పు చేయొద్దని వరంగల్ వాహనదారులకు సూచించారు. మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మెకానిక్ పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గత 2 నెలలుగా వరంగల్ టౌన్ లో అంటే వరంగల్ కాజీపేట హన్మకొండ ఏరియాలో సిపి సార్ ఉత్తర్వుల మేరకు రాత్రిపూట 10 తర్వాత ఎవరైతే వెహికల్స్ మీద ఈ సౌండ్ పొల్యూషన్ వెహికల్ తిరుగుకుంటూ బుల్లెట్ల మీద విపరీత సౌండ్ చేసుకుంటా పడుకున్న మనుషుల్ని హాస్పిటల్ దగ్గర ఉన్న పేషెంట్లు కూడా ఇబ్బంది కలిగే విధంగా అదేవిధంగా పక్క ఆటోలో పోతే ఒకేసారి దాన్ని బుల్లెట్ సౌండ్ బ్రేక్ చేయడంతో ఇబ్బందికరంగా ఉండి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయడం జరిగింది. మా యొక్క సిఏలు నాగబాబు కాజీపేట అదేవిధంగా హన్మకొండ శ్రీధర్ గారు రామకృష్ణ వరంగల్ వీళ్ళని ప్రత్యేక అంటే ఫోర్స్ పెట్టుకొని మనము అంటే దీన్ని స్పెషల్ లెక్క చేస్తే ఇప్పుడే మనం 261 ఇప్పుడు ముందు రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. ఈ బుల్లెట్లో మనం ఏంటంటే బుల్లెట్ సీజ్ చేసిన దానికి ఉన్నటువంటి తీపిచ్చేసి దానికి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ జనవరి నుంచి ఈ సంవత్సరంలో 1142 కేసులు బుక్ చేయడం జరిగింది. ఓన్లీ సౌండ్